హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే వెజ్ పిజ్జా దానికి కావాల్సిన థింగ్స్ ఏంటంటే మష్రూమ్, 3 టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అండ్ దిస్ ఈజ్ మొజరెల్లా చీజ్ అండ్ ఇది వచ్చి ఇటాలియన్ సీజనింగ్ అని అడిగితేస్తారు. అండ్ దిస్ ఈజ్ పిజ్జా టాపింగ్ సాస్ అండ్ ఈ చీజ్ నార్మల్ చీజ్ మీకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ సో ఇది మైదా మావు. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలని కూడా చెప్తాను. అండ్ ఇవన్నీ మనం యూస్ చేస్తాం. దిస్ ఈజ్ ఈస్టర్. సో ఇది ఎలా అంటే హాట్ వాటర్లో 2 స్పూన్ ఆఫ్ షుగర్ అండ్ ఈస్ట్ అని చెప్పి ఒక పౌడర్ ఉంటుంది. అది బాగా మిక్స్ చేసుకుంటే ఇలాగ స్ట్రక్చర్ వస్తుంది. సో దీన్ని మైదాతో కలిపి మనము పెట్టుకోవాలి ఒక 2 hours. సో అప్పుడు ఆ మైదా మనకి అలాగా ముఫన్ వస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత పిజ్జా ప్లేట్లో మనము కాస్త గీ చేసుకొని మైదా మనం ఆల్రెడీ కలిపి పెట్టుకుని ఉంటాం కదా, దాన్ని ఎంత క్వాంటిటీ కావాలో అది తీసుకొని ఇలాగా ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ ప్లేట్ ఫుల్గా. సో మీకు ఎంత దిట్టంగా కావాలో అంత ఇదిగా, లైక్ ఇప్పుడు మేము ఎలా చేసుకున్నామంటే మేము కాస్త స్లైస్గానే చేసుకున్నాం. సో మీకు కాస్త ఇంకా పెద్దదిగా కావాలి అంటే మైదా కూడా ఇంకా కాస్త ఒక్కంత ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇలాగ ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మీరు స్ప్రెడ్ చేసుకునే దానికి ముందు కాస్త గీ స్ప్రెడ్ చేసుకుని దాని మీద చేసుకుంటే సో మీకు తీసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. సో వన్స్ ఇలాగా మనం ఫుల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేయాలి. సో అంగట్లో ఇక్కడ మీరు వెళ్ళి పిజ్జా టాపింగ్ సాస్ అని అడిగితే ఇస్తారన్నమాట. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈరోజు 3 స్పూన్స్ ఆఫ్ పిజ్జా టాపింగ్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోబోతున్నాం. మీకు అది చాలా నచ్చితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ కూడా వేసుకోవచ్చు. అది మీ డిపెండింగ్ ఆన్ మీ టేస్ట్ మీది. సో వన్స్ మనం ఇది ఇలాగా పేస్ట్ వేసుకుని ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారంటే మేము ఫుల్గా స్ప్రెడ్ చేసేసుకున్నాం అన్నమాట. సో దీని తర్వాత ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న థింగ్స్ అన్నీ దీంట్లో వేయాలి. సో ఫస్ట్ మొజరెల్లా చీజ్. మీరు మొజరెల్లా చీజ్ అని అడిగితే ఏ షాప్లో అయినా ఇస్తారు. డిఫరెన్స్ ఆఫ్ మొజరెల్లా చీజ్, నార్మల్ చీజ్ మొజరెల్లా చీజ్ వచ్చి కాస్త కట్ చేసి స్మాల్గా ఉంటాయి అన్నమాట. సో ఇది కాస్త ఇంకా బాగుంటుంది పిజ్జాకి మీరు వేసేటప్పుడు. సో దీన్ని కూడా మీరు ఫుల్గా స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి. దెన్ మీరు ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్స్ బాగా స్లైస్గా కట్ చేసుకోండి. దెన్ రెడీ చేసి పెట్టుకునే క్యాప్సికమ్, గ్రీన్ కలర్, రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్. సో దాన్ని కూడా మీరు స్ప్రెడ్ చేసి వేసుకోవాలి. చూసారా ఇక్కడ ఎలా స్ప్రెడ్ చేసి వేస్తున్నారని. సో లాస్ట్గా మనం మష్రూమ్ వేస్తున్నాము. ఇన్ కేస్ మీకు మష్రూమ్ నచ్చలేదు అంటే మీరు కార్న్ కూడా వేసుకోవచ్చు, లేదంటే చికెన్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు, పన్నీర్ కూడా వేసుకోవచ్చు. సో ఇట్స్ మీకు నచ్చిన వెజ్జీస్ ఏదైనా వేసుకోవచ్చు. సో మేము ఈరోజు ఫస్ట్ మష్రూమ్ ట్రై చేస్తున్నాం అన్నమాట. సో వన్స్ అన్ని వెజిటేబుల్స్ వేసిన తర్వాత
ఇటాలియన్ సీజనింగ్ ఉంది కదా, దాన్ని కొంచెం లైట్గా తీసుకుని స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే నో నీడ్. చూసారా, ఇలా కాస్త స్ప్రెడ్ చేసుకుని వేసుకోవాలి మీకు కావాలంటే. నెక్స్ట్ చీజ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు తర్వాత లాస్ట్ ఇదిలో కూడా కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట, చీజ్ కూడా టేస్ట్. సో వన్స్ మనం ఇవన్నీ రెడీ చేసిన తర్వాత వెళ్ళి దీంట్లో పెట్టబోతున్నాం. సో మనం అన్నీ రెడీ చేసుకునే దానికి ముందు లాస్ట్ 10 minutes ప్రీ హీట్ చేసుకోవాలి ఓవెన్. సో 230 degreeలో 10 minutes పెట్టుకొని నెక్స్ట్ అది హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకునే పిజ్జాని లోపల పెట్టేసి ఓవెన్ వచ్చి 230 degreeలో 17 minutes పెట్టుకుంటే అయిపోతుంది. సో పెట్టుకున్న తర్వాత కాస్త మనం వెయిట్ చేసిన తర్వాత దాన్ని ఎత్తి మనం టేస్ట్ చేసి చూడొచ్చు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ ప్రీ హీట్ చేసేసాము. సో నెక్స్ట్ హీట్ చేస్తున్నాడు 230 degreeలో 17 minutes పెట్టిండ్రు. సో మనము ఈ పిజ్జా రెడీ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో ఇప్పుడు చూసారంటే 7 minutes అయిపోయింది. ఇప్పుడు మనం ఎత్తి చూడబోతున్నాము. చూసారా, సో బిఫోర్ పిజ్జా రెడీ అయ్యేదానికి ముందు రెడీ అయిన తర్వాత మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో మనం ఇది టేస్ట్ చేసి చూడబోతున్నాము. ఆల్రెడీ మేము టేస్ట్ చేసాము కూడా. సో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇది ట్రై చేసి చూస్తారని నమ్ముతున్నాను. బాయ్. నెక్స్ట్ వీడియో తర్వాత పెడతాను. బాయ్.